సాగర్ గేట్లు ఓపెన్ చేసేందుకు అంతా రెడీ అయింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తోడు స్థానికంగా పడుతున్న వానలతో వరద భారీగా వస్తోంది. ఇప్పటికే జూరాల శ్రీశైలం ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండాయి. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సాగర్ కు 92,976 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 582.20 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 289.36 టీఎంసీలుగా నమోదైంది. ఇక ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా తలపిస్తోంది. దీంతో త్వరలో సాగర్ గేట్లను ఓపెన్ చేసి దిగువకు నీటిని రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, సునీత, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు అయితే వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. దాదాపుగా నాగార్జున ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 582.20 అడుగులకు చేరుకోవడం జరిగింది. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కి 25 రోజులుగా కూడా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలోకి వస్తున్న నేపథ్యంలో రేపు గాని ఎల్లుండి గాని నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తామని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో పాటు అటు ఇన్ఫ్లోగా కూడా 1 లక్ష పైగా క్యూసెక్ల వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో గేట్లు కూడా ఓపెన్ చేస్తారనేది కూడా అధికారులు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి మెయిన్ పవర్ హౌస్ కావచ్చు, ఇటు కుడి ఎడమ కాలువలకు సంబంధించి తాగునీటి అవసరాల కోసం అయితే నీటిని విడుదల చేస్తున్న స్థితి ఉంది. దీంతో పాటు ఇటు ఎస్ఎల్బిసి ఏఎంఆర్పి ఎస్ఎల్బిసికి కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటిని అయితే విడుదల చేస్తున్నారు. మొత్తం శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి కూడా జూరాల నుంచి ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి 2 గేట్లను ఎత్తి అలాగే పవర్ హౌస్ పవర్ జనరేటర్ ద్వారా కూడా నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. దాదాపుగా 1 లక్ష క్యూసెక్లకు పైగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు అయితే ఇన్ఫ్లోగా వస్తున్న నేపథ్యంలో రోజుకు 3 అడుగుల పైగా నీటి ప్రవాహం అయితే నీటి మట్టం అయితే పెరుగుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రస్తుతం 582.20 అడుగులు ఉన్నటువంటి నీటి మట్టం 2 రోజుల్లో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇదే ఇన్ఫ్లో కొనసాగితే మాత్రం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు గేట్లను మాత్రం ఎత్తామనేది కూడా అధికారులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ఇటు గత ఏడాది ఇదే రోజు దాదాపుగా 507 అడుగులుగా నీటి మట్టం ఉంది. 120 టీఎంసీలు నీటి నిల్వ సామర్థ్యం ఉండే. అలాగే ఇన్ఫ్లో మాత్రం 52,000 క్యూసెక్లు మాత్రమే గత ఏడాది నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఈ సమయంలో రావడం జరిగింది. అయితే ఆగస్టు 5 లోపు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు దాదాపుగా 4 లక్షల క్యూసెక్లకు పైగా వరద ప్రవాహం వారం రోజుల పాటు కొనసాగడంతో ఆగస్టు 5న గత ఏడాది నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తడం జరిగింది. కానీ ఈసారి మాత్రం ఈ సీజన్ లో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి ఎగువ కృష్ణ పరివాహకంలో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో వరద ప్రవాహం ముందుగానే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు చేరుకోవడంతో సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలోకి వెళ్లిన నేపథ్యంలో మరో 8 అడుగుల లోపు మాత్రమే నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఉన్న నేపథ్యంలో 2 రోజుల్లో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉందనేది అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. అయితే 585 అడుగులకు నీటి మట్టం చేరుకున్న తర్వాత ఇదే ఇన్ఫ్లో 1 లక్ష పైగా క్యూసెక్ల ఇన్ఫ్లో మాత్రం కొనసాగితే మాత్రం గేట్లు ఎత్తామనేది కూడా అధికారులు చెప్తున్న సిచ్యువేషన్. ఎందుకంటే ఇన్ఫ్లో అదే విధంగా కొనసాగితే 585 అడుగులకు చేరుకున్న తర్వాత ఇటు పవర్ హౌస్ ద్వారా విద్యుత్ ఉత్పాదనకు అలాగే కుడి ఎడమ కాలువలకు తాగునీటికి ప్రస్తుతం విడుదల చేస్తున్నారు. ఈ ఇన్ఫ్లో దాదాపుగా 29,000 క్యూసెక్లకు అవుట్ఫ్లోగా రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఎగువ నుంచి 1,20,000 క్యూసెక్లు నిన్నటి వరకు రావడం జరిగింది. ఈ రోజు మాత్రం 1 లక్ష క్యూసెక్లు మాత్రమే ఇన్ఫ్లో వస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువ కాగానే 885 అడుగులు దాటగానే గేట్లను ఎత్తామనేది కూడా అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ఈ రోజు 882.20 అడుగులు ఉన్నటువంటి సాగర్ నీటి మట్టం రేపటి వరకు
885 అడుగులు కూడా దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో రేపు గానీ ఖచ్చితంగా ఎల్లుండి వరకు మాత్రం ఖచ్చితంగా గేట్లు వేస్తామని అధికారులు చెప్తున్నప్పటికీ 885 అడుగులు మాత్రం రేపటికే చేరుకునే పరిస్థితి ఉన్న నేపథ్యంలో రేపు కూడా గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా సమాచారం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నీటి ప్రవాహానికి సంబంధించి ఇప్పటికే నివేదిక కూడా సమర్పించిన నేపథ్యంలో కుడి ఎడమ కాలువలకు సాగునీటిని కూడా ఆగస్టు 2న సాగునీటిని విడుదల చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. 22 లక్షల ఎకరాలకు 2 రాష్ట్రాలకు సంబంధించి సాగునీటిని విడుదల చేయాల్సి ఉంటుంది కాబట్టి కుడి ఎడమ కాలువలకు దాదాపుగా కుడి కాలువకు 8,000 క్యూసెక్కులు అలాగే ఎడమ కాలువకు సంబంధించి 6,000 క్యూసెక్ల నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది సాగు కాబట్టి ఆగస్టు 2న సాగునీటిని అయితే విడుదల చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు పూర్తి స్థాయి నీటి మట్టానికి సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం వస్తున్న నేపథ్యంలో రేపటి వరకు ఖచ్చితంగా గేట్లు ఎత్తే అవకాశం అయితే కనపడుతుంది. రైట్ జానయ్య, థ్యాంక్ యూ.